క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 13వ వచనం. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకొని ఉన్నాము. ఈ మాటలు మనం అపోస్తుల కార్యంలో చూస్తున్నాము. ఇక్కడ ఎప్పుడైతే పౌలు గారు యెరూషలేమునికి వెళ్ళారో అక్కడ బలి అర్పిస్తున్నప్పుడు అక్కడ ఏం జరగకముందే వాళ్ళు అంటే అల్లరిని రేపి పౌలు గారు చెరసాల్లోకి వెళ్ళేటట్టుగా చేసినట్టు మనము చూడగలమట. పౌలు గారిని చెరసాల్లో పెట్టిన తరువాత వారు అంటే ఎంతమంది అని అంటే మనం 12వ వచనం గమనిస్తే అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 12వ వచనం. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. అంటే 40 మంది కంటే ఎక్కువ యూదులు ఏం చేస్తున్నారంటే ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంప వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకొని ఉన్నాము అని చెప్తున్నారు. అంటే 49 మంది 40 మంది కంటే ఎక్కువ, అంటే 40 మంది కంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంట, ఒట్టు పెట్టుకున్నారంట. ఏమని ఒట్టు పెట్టుకున్నారు అని అంటే ఆ ఒట్టు కూడా గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాం, పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడం, మేము ఫాస్టింగ్లో వెళ్ళిపోతాము. ఎందుకు అని అంటే పౌలుని చంపే వరకు మేమేమీ రుచి చూడం, గట్టిగా ఒట్టు పెట్టుకున్నారంట. ఆ ఒట్టు పెట్టుకుని ఎవరికాడికి వెళ్ళి చెప్తున్నారంట, వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, అంటే ప్రధాన యాజకులు పెద్దలు యొద్దకు వెళ్ళి యూదులందరూ కూడా ఒట్టు పెట్టుకొని మరి మేము ఉపవాసం ఉంటాం, పౌలును చంపే వరకు మేమేం తినము అని ఇక్కడ తెలియజేసినట్టుగా మనము చూడగమంట. అంటే పౌలు గారు చేసిన తప్పేమి లేదు. అక్కడ పౌలు గారు సువార్త చేస్తూ అక్కడ అర్పణం అర్పించడానికి వెళ్ళారు, ఆ యొక్క మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్ళారు. కానీ వాళ్ళు బయట ఎవరినో చూసి లోపట ఎవరినో పౌలు గారు తెచ్చారనుకొని దొమ్మిగా పౌలు గారి మీదకి వచ్చినట్టుగా మనం అపోస్తల కార్యంలో చూడగలం అనమాట. ఇక్కడ చూస్తే పౌలు గారిని చంపాలా అన్నంత ఆ యొక్క కుట్రతోటి ఆ యొక్క అసూయతోటి వాళ్ళు ఉన్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తున్నాం అనమాట. అందుకే యేసుప్రభు వారు అంటారు కదా, మీరు నాకు శిష్యులుగా ఉన్నారు, మిమ్మల్ని చంపువాడు దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే ఒక తరం వస్తుంది అని తెలియజేసామంట. ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా చూస్తే చంపే వారికి మేమేం చేయమంటున్నారు, ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నారంట. నిజానికి చూస్తే దేవునిలో ఉన్న వాళ్ళకన్నా దేవునిలో లేనోళ్ళకే రోషం ఎక్కువ ఉంది. ఇక్కడ చూస్తే పౌలును చంపేవారికి వారంట ఏమి రుచి చూడమని ఒట్టు పెట్టుకొని ప్రధాన యాజకుల యొద్దకి పెద్దల యొద్దకి వెళ్తున్నారు. మనము క్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పినట్టు, పౌలు గారు చెప్పినట్టు మీరు దేవుని పని చేయకుండా ఏమి భుజించొద్దు అని చెప్పినట్టు మనము ఇటువంటి వాటిని సువార్త చెప్పకుండా నేను భోజనం చేయను, లేకపోతే దేవుని పని చేయకుండా నేను భోజనం చేయను అనే ఒట్టు పెట్టుకోగలుగుతున్నామా? మనకంటే వాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఒట్టు పెట్టుకుంటున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు రోషముగా నిలబడదుము గాక. దేవుని కొరకు మనము రోషముగా నిలబడి దేవుని రాజ్యం కట్టడం విషయంలో ముందుకు వెళ్ళుదుము గాక. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్.